ఇద్దరు చిన్నపిల్లలతో అర్ధరాత్రులు బిక్కుమంటూ ఆ ఇంట్లో ఒక్కద్దే ఆ పిల్లల్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చునేది. ఇంకా నా భర్త వస్తాడు అని చెప్పి. కానీ ఎంత టైం అయినా వచ్చేవాడు కాదు. ఏం చేస్తున్నాడంటే ఫ్రెండ్స్ తో తాగుతూ కూర్చునేవాడు. వీడియో చివరి వరకు వినండి. అసలు ఇప్పుడు ఈవిడి ఏం చేస్తే మంచిదో కామెంట్ లో రాయండి. అసలు ఏం జరిగిందంటే వీళ్ళకి పెళ్ళయ్యి దాదాపు 7 సంవత్సరాలు అయింది. ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆయనకి హెల్త్ పరంగా వీళ్ళిద్దరికి రిలేషన్ సరిగ్గా లేదు. అయినా పర్లేదు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి సర్దుకుపోయింది. రీసెంట్ గా ఏమైందంటే నేను ఆ బిజినెస్ చేస్తాను ఈ బిజినెస్ చేస్తానని చెప్పి ఊర్లో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఆ అప్పుల వాళ్ళ ఇంటికి వస్తే నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అని చెప్పేవాడు. ఈవిడ నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు పనికి వెళ్తున్నావా లేదా అని చెప్పేసి నిలదీసి అడిగితే ఒక చోటకి వెళ్ళి వీడియో కాల్ చేసి ఇదిగో ఇక్కడ పని చేస్తున్నా అని చెప్పేవాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ పని చేయలేదమ్మా మాకు ఎవరో తెలియదు అని చెప్పేవారు. ఇలా ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలా సార్లు మోసం చేశాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారం భార్యకి తెలియక అమ్మేయడం ఇవి కూడా జరిగాయి. భర్త లేని సమయంలో ఆ అప్పుల ఇంటికి వచ్చి అందరూ ముందర మీ ఆయన ఇలా చేశాడు అప్పులు చేశాడు అని చెప్పేసి అడిగితే వాళ్ళందరిలో పరుగు పోయి ఆ పిల్లల్ని పట్టుకుని ఒకదే కూర్చుని ఏడిచేది. పోనీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్దామంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదని చెప్పి తనలో తను నలిగిపోయేది. ఇంకా ఇవన్నీ తట్టుకోలేక 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. తర్వాత ఈ అప్పుల బాధ ఎక్కువయ్యి ఆ నోట ఈ నోట చేరి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు ఈ అమ్మాయిని అడిగితే మొత్తం జరిగిందంతా చెప్పింది. చాలా రోజుల నుంచి ఈవెన్ని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడు. ఇలా పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా నేను పెళ్లి చేసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ని తప్పులు చేసినా తన భర్త గురించి ఆలోచించాలా లేదంటే పిల్లల గురించి తన గురించి ఆలోచించాలా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా కామెంట్ లో రాయండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల కొంతమంది లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆలోచించి కామెంట్ లో రాయండి. మంచిది.